అంతర్గత వికాసం బుక్కులో థర్డ్ చాప్టర్ అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు అనే చాప్టర్లో చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. సద్ధర్మ పుండరీకంలోని ఒక అధ్యాయంలో చెప్పేది ఏమిటంటే, వజ్రాలు పొదిగిన పద్మంలో బుద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వజ్రాలు అనేవి లక్షలాది సంవత్సరాల పాటు ఆధ్యాత్మికంగా ఎంతో కృషి చేసిన తర్వాత బుద్ధుడు కూర్చొని ఉన్న పద్మంలో అంతిమంగా భాగమైన మహాయోగులను సూచిస్తుంది. చదువు చదువు. దురదృష్టవశాత్తు పద్మంలో కూర్చొని ఉన్న లావు మనిషే బుద్ధుడని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆయన ఆ పద్మంలోని మహాకాంతి మూలం. మనం ఆ పద్మంలో భాగం కావడానికే కృషి చేస్తున్నాము. బుద్ధుడిలో భాగం కావడానికి మనకు మరో 1,00,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక్కొక్కరికి 1,00,000 సంవత్సరాలు పట్టిద్ది. ఆల్రెడీ అలా అయిన వాళ్ళందరూ ఆయన దగ్గరికి చేరుకున్నారు. మనం కూడా ఆయన దగ్గరికి చేరుకుంటాం. మనం చేరుకోవాలంటే 1,00,000 సంవత్సరాలు. అంటే ఎన్ని 1,00,000 జన్మలు ఎత్తచ్చు, ఎన్నైనా జరగచ్చు, మనం చెప్పలేం. మీరు నిజంగానే ఎంతో అమూల్యమైన వారు. ప్రసార మాధ్యమాలు ప్రజలను చైనీయులు, జపనీయులు, యూదులు, ఆర్మేనియన్లు, నల్లవాళ్ళు అని ఏ విధంగా భేదం చూపిస్తూ ఉంటాయో గమనించండి. ఇది అనాగరికమైన ఆలోచన విధానం. మనమేమో విశ్వవిద్యాలయాలను అయ్యామని చెప్పుకుంటూ ఉంటాము. ఇది అంటే మనము విశ్వవిద్యాలయాలయ్యాము, మనం అన్ని చదివేసినాము అని చెప్పుకుంటున్నాం, కానీ ఇంకా చదవాల్సింది మనం చాలా ఉంది. ఇది ఏ రకమైన విశ్వవిద్యాలయాలు? ఇలాంటి సంస్థలన్నీ రాతియుగపు గుహల్లో ఉన్నాయి తప్ప విశ్వవిద్యాలయాల్లా లేవు. ఇలాంటి రాతియుగపు గుహల నుంచి ఎంతో మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే అప్పట్లో ఎలా ఉండే అని చెప్తున్నారు. విశ్వవిద్యాలయం అనేది విశ్వజననీయతను బోధించాలి. ఒక విశ్వవిద్యాలయం వేర్పాటువాదం, ద్వేషం, ప్రతీకారం గురించి మాట్లాడుతుంటే కనుక అలాంటి మాటలు మాట్లాడుతున్నది ఆ విశ్వవిద్యాలయం కాదు. లంచగొండితనం, డబ్బు, అపవాదులు, స్వార్థం, అధికార దుర్వినియోగం, మభ్యపెట్టడం లాంటివి అలా మాట్లాడిస్తున్నాయి. చదువుతూ వెళ్ళలే మాది. ఓకే అక్క, నిదానంగా చదువు. స్వంత విలువను తెలుసుకోవడం అనే విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణులైతే కనుక విశ్వవిద్యాలయపు పట్టభద్రులు ఇలాంటి తప్పులు చెయ్యకుండా ఉండడం నేర్చుకోగలుగుతారు. మీకు మీరు ఉపయోగపడగల. ఓకే అక్క. స్వంత విలువను తెలుసుకోవడం అనే విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణులైతే కనుక విశ్వవిద్యాలయపు పట్టభద్రులు ఇలాంటి తప్పులు చెయ్యకుండా ఉండడం నేర్చుకోగలుగుతారు. అంటే సొంత విద్యను తెలుసుకున్నప్పుడు, ఆ విద్య నేర్చుకున్నప్పుడు, అంటే పూర్తిగా అనుభవ జ్ఞానంతో నేర్చుకున్నప్పుడు ఇలాంటి పనులు చెయ్యరు. కానీ అక్కడ చదువు మీద ఇంట్రెస్ట్ లేక అలా ఉండి అలా చేయటం వల్ల కొంతమంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అన్నట్టు చెప్తున్నారు. మీకు మీరు ఉపయోగపడగల ఏకైక విశ్వవిద్యాలయం ఇదే. అది స్వీయ విలువలను సంబంధించిన విశ్వవిద్యాలయం. అంటే మనకు మనమే, అంటే ఇప్పుడు మనం ఎంతో జ్ఞానం తెలుసుకుంటున్నాం, మనము ఒక విశ్వవిద్యాలయం లాగా అన్నట్టు చెప్తున్నారు అక్కడ. ఒకానొక శాస్త్రవేత్త ఒక విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడు అవుతాడు. ఆ తర్వాత లక్షలాది మందిని చంపగల సూక్ష్మ క్రిములను ఎలా సృష్టించాలో రాత్రి పగలు ఆలోచిస్తూ ఉంటాడు. అతడిని విశ్వవిద్యాలయ పట్టభద్రుడిగా పరిగణించకూడదు. పట్టభద్రులు అవ్వడం అంటే మీకు స్వీయ గౌరవం ఉంది అని, మీరు ఎంతో అందమైన వారు, అద్భుతమైన వారు, విలువైన వారు కాబట్టి విధ్వంసకరమైన లక్ష్యాలు ఉన్న వాళ్ళ
ప్రభావానికి లోనై మీ విలువను మీరు తగ్గించుకోరు అని అర్థం. 2 లైన్స్ మళ్ళీ చదువు. ఒకానొక శాస్త్రవేత్త ఒక విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడు అవుతాడు. ఆ తర్వాత లక్షలాది మందిని చంపగల సూక్ష్మ క్రిములను ఎలా సృష్టించాలో రాత్రి పగలు ఆలోచిస్తూ ఉంటాడు. అతడిని విశ్వవిద్యాలయ పట్టభద్రుడిగా పరిగణించకూడదు. అంటే పట్ట విశ్వవిద్యాలయ పట్టభద్రుడిగా ఎందుకని ఆ సూక్ష్మ జీవుల్ని ఎలా చంపాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆ విశ్వవిద్యాలయంలో అతనికి అంటే ఆ పట్టభద్రుడు అయ్యాడు అంటే అతను ఆ ఎగ్జామ్ లో సక్సెస్ అయ్యి బయటకు వచ్చాడు అని అనడానికి లేదు అని చెప్తున్నారు. అక్క, లక్షలాది మందిని చంపగల సూక్ష్మ క్రిములను ఎలా సృష్టించాలో అని రాత్రి పగలు ఆలోచిస్తూ ఉంటాడట. అదే సైన్స్, అదే అక్క. సైంటిఫిక్ గా మెడిసిన్ తయారు చేస్తూ ఉంటాడు. అదే అంటే ఆ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడైన వాడు మంచి పని చేయడానికి వెళ్తున్నాడా, చెడ్డ పనులు చేస్తున్నాడా అని అర్థం. ఇప్పుడు ఎంతో లక్షలాది అని వాటిని చంపడానికి కావలసిన వాటిని తయారు చేస్తున్నాడా? ఇప్పుడు కొంతమంది ఒక విశ్వవిద్యాలయంలో పట్టభద్రులయ్యారు. వాళ్ళు బయటకు వచ్చారు. కొంతమంది బాంబులు తయారు చేయడం చూస్తున్నారు. కొంతమంది అంటే మనుషులకి ప్రాబ్లం ఉంది కదా, వీళ్ళకి ఒక మెడిసిన్ తయారు చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగా కేటగిరీస్ ఉంటాయని చెప్తున్నారు. అతడిని విశ్వవిద్యాలయ పట్టభద్రుడిగా పరిగణించకూడదు. అలాంటి వాళ్ళని పట్టభద్రులు అవ్వడం అంటే మీకు స్వీయ గౌరవం ఉంది అని, మీరు ఎంతో అందమైన వారు, అద్భుతమైన వారు, విలువైన వారు కాబట్టి విధ్వంసకరమైన లక్ష్యాలు ఉన్న వాళ్ళ ప్రభావానికి లోనై మీ విలువను మీరు తగ్గించుకోరు అని అర్థం. అంటే విధ్వంసకరమైన అలాంటి పనులు చేసే వాళ్ళతో కలిసి టైఅప్ అయ్యి మీరు ఇలాంటివి చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని చెప్తున్నారు. కొంతమంది ఎలా ఉంటున్నారు, బాగా చదువుతున్నారు, చదివాక ఆ విద్యని ఎందుకు ఉపయోగిస్తున్నారు? మంచికి ఉపయోగిస్తున్నారా, చెడుకు ఉపయోగిస్తున్నారా? కొంతమంది చెడుకు ఉపయోగిస్తారు, కొంతమంది మంచికి ఉపయోగిస్తారు. అలాగా మనము అంటే ఎరుకతోటి దాన్ని దేనికి ఉపయోగిస్తున్నామో గమనించుకోండి అన్నట్టు చెప్తున్నారు. మీరు చౌకబారు పనులు చెయ్యరు, ఎందుకంటే మీరు వజ్రం. మీ ఆత్మ విలువ తగ్గించాలని మీరు అనుకోవడం లేదు. ఈ భావనే అన్ని మతాలకు పునాది. ఒక గొప్ప మీరు చౌకబారు పనులు చెయ్యరు, ఎందుకంటే మీరు ఒక వజ్రం. మీ ఆత్మ విలువ తగ్గించాలని మీరు అనుకోవడం లేదు. ఈ భావనే అన్ని మతాలకు పునాది. అంటే చౌకబారి పనులు చేసి మన ఆత్మ యొక్క విలువను తగ్గించుకునేవాడు ఉంటాడు, తగ్గించుకోకుండా ఉండండి అన్నట్టు చెప్తున్నారు. అంటే ఏంటి మన యొక్క అంటే ఉన్నతంగా ఉన్న గురువుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఉన్నతంగా లేని గురువుల యొక్క ఆలోచనలు, ఇక్కడ గురువులని కాదు, ఉన్నతంగా తయారైన వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఉన్నతంగా తయారవ్వని వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి గమనించండి. అదే ఒక గొప్ప గురువును ఆయన ఫలానా పని ఎందుకు చేయలేదని అడిగారు. నా స్వీయ విలువలను తగ్గించుకోవాలని నేను అనుకోలేదు అని ఆయన బదులిచ్చారు. గురువుని ప్రశ్నించినప్పుడు ఆయన కొన్ని పనులు ఆయన చేయాలి అనుకోవట్లా, ఆయనకంటూ కొన్ని పెట్టుకున్న నిబంధనలు. నేను ఆ పనులు చేయను, ఆ విలువ తగ్గించే పనులు నేను చేయను అని చెప్తున్నారు. మీరు ఎంతో విలువైన వారు, అమూల్యమైన వారు, ఎందుకంటే విశ్వపు నిధి మీలో ఉంది. ప్రతి ఒక్కరిని ఎంత గౌరవించి మాట్లాడతారు. మీరు ఎంతో గొప్పవాళ్ళు అని మనకు గుర్తు చేస్తున్నారు ఆయన. మీరే మామూలు వాళ్ళు కాదు, మీరు చాలా ఖజానా ఉంది, మీరు ఎంతో సౌందర్యం, అలాగా ఎంతో అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆయన. అలాని మళ్ళీ చదువు. మీరు ఎంతో విలువైన వారు, అమూల్యమైన వారు, ఎందుకంటే విశ్వపు నిధి మీలోనే ఉంది.
ఒక ప్రతి చిన్న ఒక్కరు విలువైన వాళ్ళు, అమూల్యమైన వాళ్ళు, విశ్వానికి విశ్వపు సంబంధించిన నిధి అంటే ఆ ఖజానా, ఆ భాండాగారం మీలోనే ఉంది అంటున్నారు. ఉమ్, ఒక చిన్న కోశాధికారిలాగా మీ ఉనికికి చెందిన ఆ నిధిలోకి మీరు ప్రవేశించి వసంతంలో ఏ రకమైన విత్తనాలు సాగు చేయాలో పరిశీలిస్తారు. ఉమ్, ఎండాకాలంలో మీరు ఎలాంటి పువ్వులు చూడాలనుకుంటున్నారు? ఆకు రాలే కాలంలో మీరు ఎలాంటి పండ్లను పండించాలనుకుంటున్నారు? అలాగే చలికాలంలో మీరు ఏ విధంగా విశ్రాంతి తీసుకొని తర్వాత వచ్చే కాలం కోసం కొత్త శక్తిని పుంజుకుంటారు? ఈ అం- 4 కాలాలు నిరంతరం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అంటే కాలానికి తగ్గట్టుగా అక్కడ ఏమి ఉపయోగించాలో ఉపయోగించి ఏ పంట పండించాలో పంట పండిస్తుంటాం. ఒక చలికాలం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకునే టైం. నెక్స్ట్ కాలం వచ్చేసరికి ఇంకొంచెం శక్తిగా పుంజుకొని కొత్త కొత్తవి ఇంకేం చేయాలి? క్రియేటివిటీ పెంచుతూ ఉంటాం. అది. ఒక జీవిత కాలంలో మనకు ఇలాంటి 4 కాలాలు ఉంటాయి. ప్రతి 700 జన్మలకు మనకు ఇలాంటి 4 కాలాలు ఉంటాయి. ప్రతి హుహు. 7,000 జన్మలకు మనకు ఇలాంటి కాలాలు ఉంటాయి. 7 వాటిలో మనం జన్మలకి ఇలాంటి కాలాలుంటాయి. 7,000 జన్మలకి ఇలాంటి కాలాలు ఉంటాయి. హ్మ్. వాటిలో మనం ఆకురాలే కాలం, చలికాలం, వసంతకాలం, ఎండాకాలంను మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూనే ఉంటాము. హ్మ్. అంటే 700 జన్మలకొక్కసారి, 7,000 జన్మలకొక్కసారి ఇట్లాంటి కాలాలుంటాయి. మళ్ళీ అనుభవిస్తూనే ఉంటాము అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఆకు రాలే కాలం, చలికాలం, వసంతకాలం, ఎండాకాలం. ఇవన్నీ మళ్ళా అంటే ఇప్పుడు చక్రం పూర్తయ్యాక మళ్ళీ చక్రము మొదలవుతది. అలాగా 700 సంవత్సరాలకొకసారి, 7,000 సంవత్సరాలకొకసారి ఈ చక్రాన్ని మళ్ళీ మనం తిరిగి చూస్తాము అని జెప్తున్నారు. ఇది చదువు దీని వివరణ ఏమన్నా తర్వాత ఉంటదేమో. ఓకే. మనకు ఇలాంటి కాలాలు ఉంటాయి. వాటిలో మనం ఆకురాలే కాలం, చలికాలం, వసంతకాలం, ఎండాకాలాలను మళ్ళీ అనుభవిస్తూనే ఉంటాం. మనం మన తోట ముందు నిలబడి ఈ చెట్లను, ఈ పువ్వులను, ఈ దివ్యత్వాన్ని, ఈ అద్భుతమైన శోభను చూడు అని అనే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. హ్మ్. మీరు కేవలం చదువుతూ ఉంటే, మీరు కేవలం వింటూ ఉంటే, మీరు కేవలం చూడడం, గ్రహించడం, ముట్టుకోవడం చేస్తూ ఉంటే, ఈ అందమైన భావనల అనుభవాన్ని పొందలేరు. హ్మ్. చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, ముట్టుకుంటే ఈ భావనలు మీకు పూర్తిగా అందవు అని. హ్మ్. బుద్ధుడు, క్రీస్తు ఇద్దరూ చెప్పినది ఏమిటంటే, దైవ సామ్రాజ్యాన్ని బలప్రయోగం ద్వారానే పొందాలి. ఇక్కడ బలప్రయోగం అంటే ఒక ఫలితాన్ని పొందడానికి, ఒక గమ్యాన్ని చేరుకోవడానికి బలంగా అనుకూల ప్రయత్నాలు చెయ్యాలి అని అర్థం. అంటే మన మన లక్ష్యం ఎక్కడుండాలి? ఫై మన లక్ష్యం మీద మన దృష్టుండాలి అని మనం అంటాం గదా! అలాగా ఆ లక్ష్యం వైపే మన దృష్టుండాలి. మధ్యలో ఏమొచ్చినా సరే ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏమాత్రం ఆగొద్దు అన్నట్టు. హ్మ్. బుద్ధుడు ఇంకా ఏం చెప్పాడంటే, మీ చేతులు, కాళ్ళు ఉపయోగించి మోక్షం పొందండి. మీ చేతులు, కాళ్ళు ఉపయోగించి మోక్షం పొందండి. పని చేస్తూనే ఉండండి అని హ్మ్. దీని అర్థం. కర్మ చేస్తూనే ఉండండి. మీ అప్పుడు మీకా ఫలితం అర్థమవుతది. హ్మ్. మీరు వింటున్న అంటే లేదా కర్మ చేయకుండా ఉండొద్దు అంటున్నారు. కర్మ చేస్తూ ఉండండి అంటున్నారు. హ్మ్. మీరు వింటున్న లేదా చదువుతున్న వాటి మీద మరి అతిగా పడకండి. మీ లోపల నాటి ఉన్న విత్తనాలను సాకారం చేసుకోవడం మొదలుపెట్టండి. అది. ఆ! లైన్ చదువు. మీరు చదువుతున్న, వింటున్న ఆ! ఎక్కడ పోయింది? మీరు వింటున్న లేదా చదువుతున్న వాటి మీద మరీ అతిగా ఆధారపడకండి. మీ లోపల నాటి ఉన్న విత్తనాలను సాకారం చేసుకోవడం మొదలుపెట్టండి. అంటే
నేను చదువుతున్నాను, వింటున్నాను, అయిపోయింది అనుకుని మీరు అక్కడే ఉండిపోకండి. మీ లోపల వేసిన బీజాలని సాకారం చేసుకోవడానికి, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి ముందుకు వెళ్ళండి అంటున్నారు. అంటే ఇక్కడే ఆగిపోతారేమో పొరపాటున. నేను చదువుతున్నాను, నేను అందరికీ చెప్తున్నాను, చేస్తున్నాను అని. అలా ఆగిపోవద్దు అంటున్నారు. ఈ అంతర్గత శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొని, విడుదల చేసి, పూర్తిగా అర్థం చేసుకొని, వాటిని జీవితంలో ఉపయోగించుకోవడానికి మనం ఎలాంటి అడుగులు వెయ్యాలి? ఉదాహరణకు, మనకు విద్యుత్ అనే శక్తి గురించి సిద్ధాంతపరంగా తెలుసు. విద్యుత్‌తో పనిచేసే ఎన్నో విజ్ఞాన శాస్త్రాలను మనం సృష్టించాము. ఇప్పుడు అది ఉపయోగకరమైన విధానంగా పనిచేస్తోంది. చదివేనాక? అంతే కదా! విద్యుత్తు గురించి మనకు తెలుసు కదా! ఆ రోజు విద్యుత్తు గురించి తెలుసుకోబట్టి ఈ రోజు ఇంత చక్కగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ విద్యుత్తు వల్ల లైట్‌లెలుగుతున్నాయి. చీకట్లో లేకుండా మనం ఇలా ఉండగలుగుతున్నాం. అది. హ్మ్. మీ లోపల ఉన్న శక్తి సామర్థ్యాలను విడుదల చేసి, ఒక మంచి గుణాన్ని తీసుకొని, దాన్ని ఆలోచనలు, ఉద్దేశాలు, అనుభూతులు, మాటలు, ప్రణాళికలుగా రూపొందించే వ్యవస్థలను, విధానాలను, విజ్ఞాన శాస్త్రాలను సృష్టించడం ద్వారా మీరు కూడా అదే పని చెయ్యాలి. ఆ లైన్ మళ్ళీ చదువు. మీ లోపల ఉన్న శక్తి సామర్థ్యాలను విడుదల చేసి, ఒక మంచి గుణాన్ని తీసుకొని, దాన్ని ఆలోచనలు, ఉద్దేశాలు, అనుభూతులు, మాటలు, ప్రణాళికలుగా రూపొందించే వ్యవస్థలను, విధానాలను విధానాలను, విజ్ఞాన శాస్త్రాలను సృష్టించడం ద్వారా మీరు కూడా అదే పని చెయ్యాలి. ఈ విధంగా మీరు మీ లోపల కనుగొన్న మంచి గుణాలను, శక్తిని చివరకు జీవించగలుగుతారు. మంచి గుణాలు, సద్గుణాలు వాటి వల్ల మనం హ్యాపీగా జీవించగలుగుతాము. దుర్గుణాలను వదిలేయాలి. అంటే దుర్గుణాలను వదిలేయాలి. మనకి ఎవరి ద్వారా అయినా బాధ కలిగింది. ఆ బాధ కలగగానే అటువంటి బాధ ఎవ్వరికీ ఇవ్వకూడదు అన్న అవగాహనతో మన లోపల ఉంచుకున్నప్పుడు అటువంటి పెయిన్ ఇంకెవ్వరికీ ఇవ్వము. అంటే ఏంటి? అంతకుముందు అది దుర్గుణం. పెయిన్ ఇచ్చేవాడు వాడి దుర్గుణంతోటి మనల్ని బాధ పెట్టాడు. మరి ఆ బాధని ఎదుటివాడికి ఇవ్వకుండా చెయ్యాలి అనుకోవడమే సద్గుణం. పాయింట్ అర్థమవుతుందండి? దాన్ని సద్గుణంగా మార్చుకుంటున్నాం. వాడిచ్చిన పెయిన్‌కి మనం చాలా బాధపడ్డాం. మన శక్తి కోల్పోయాం. అలాంటి పెయిన్ ఇంకెవరికీ ఇవ్వకూడదు అని మనం దాన్ని సద్గుణంగా మార్చుకోగలగాలి. అది. హ్మ్. ఇలా చెయ్యాలంటే మీకు ఆచరణాత్మకమైన ఈ 3 అడుగులు అవసరమవుతాయి అంటున్నారు. 3 అడుగులు చెప్తున్నారు. ఆ! ఆ ఒకటి, 3 హ్మ్. మీ అంతర్గత శక్తి సామర్థ్యాలను సాకారం చేసుకోవడంలో మీరు చేయవలసిన మొదటి అడుగు ధ్యానం. మీ హ్మ్. అంతర్గత శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ధ్యానంలో 3 దశలు ఉంటాయి. హ్మ్. మొదటి దశ ఏమిటంటే, మీరు పెంపొందించుకోవాలని అనుకుంటున్న శక్తి సామర్థ్యాల గురించి మానసికంగా, ఆధ్యాత్మికంగా మీ హృదయం ద్వారా ఆలోచించడం, లోతుగా చింతన చేయడం, జాగ్రత్తగా పరిశీలించడం చెయ్యాలి. అంటే రెండవ దశ ధ్యానం ద్వారా లోతుల్లోకి వెళ్ళి ఇప్పుడు కళ్ళు తెరిచినంత సేపు మనకేం అర్థం కాదు. కళ్ళు మూసినప్పుడు ధ్యానం ద్వారా మన అంతరంగం లోతుల్లోకి వెళ్ళి మనం ఎలా ఉన్నాము? మన యొక్క భావనలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ మనము చూడగలుగుతాం. అది ధ్యానంలో చేసే పని. హ్మ్. రెండవ శక్తిని దశ తీసుకోవడం ఇంకొక పని. హ్మ్. రెండవ దశ ఏమిటంటే, మీరు ఏ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలని అనుకుంటున్నారో, అవన్నీ మూర్తీభవించినట్లుగా ఉన్నవారిని గుర్తించి ఉన్నవారి గురించి ఆలోచించడం. అంటే ఇంకో మనకెటువంటి సద్గుణాలు ఉండాలి అనుకుంటున్నామో, అటువంటి సద్గుణాలు మనకున్నట్టుగా మనం భావించాలి. అలాంటి సద్గుణాలు ఉన్న వాళ్ళని చూసి మనం ఇన్‌స్పైర్ అవ్వాలి అన్నట్టుగా చెప్తున్నారు. అవును. హ్మ్. అవును. వాళ్ళను గుర్తు చేసుకోవడం లేదా కలుసుకోవడం చేయాలి.
అంటే ఇప్పుడు లైవ్ లో ఉన్న మాస్టర్స్ అయితే పత్రి సార్, వంశీ సార్, ఇంకా ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు, న్యూటన్ సార్, వాళ్ళని పోయి కలుస్తాం. కానీ లైవ్ లో లేని మాస్టర్స్ ని హాస్టల్ గా కలుస్తాం. అలా వాళ్ళని కలవడం అనేది చేసి వాళ్ళ నుంచి ఇంకా ఎంతో తెలుసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడిని చూడగానే కృష్ణ తత్వాన్ని తెలుసుకొని కృష్ణ తత్వాన్ని మనం ఆచరించగలం. అసలు కృష్ణుడు ఎలా జీవించాడు? ఆ జీవించే సమయంలో ఆయన ధర్మాన్ని ఎలాగా ఆచరించారు? మరి ఆయనకి ఎన్నో తగిలిని దెబ్బలు. ఆ తగిలిన దెబ్బల నుంచి కూడా ఆయన ఎలాగ నిలబడగలిగారు? ఇవన్నీ మనము ఆయన నుంచి నేర్చుకోవాలి. కృష్ణుడు అనగానే మనకి ఆయన ఒక రోల్ మోడల్. అలాగే భూమి మీద జీవించిన ఎంతో మంది వాళ్ళల్లో కూడా మనకి వాళ్ళు ఒక రోల్ మోడల్ గా వాళ్ళని చూసి మనం నేర్చుకుంటూ ఉండాలి. అది. ఇప్పుడు రోల్ మోడల్ ని చూడగానే మనం ఓకే వీళ్ళు ఇలా జీవించారా, ఓకే వీళ్ళు ఇలా తెలుసుకున్నారా, ఇవన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. మూడవ దశ ఏమిటంటే, మీరు వేటి గురించి కృషి చేస్తున్నారో ఆ శక్తి సామర్థ్యాలను మీరు నిజంగానే సాకారం చేసుకుంటున్నట్లు దృశ్య రూపంలో ఊహించుకోవాలి. ఏ పని అయితే చేసేయాలి అంటే దుర్గుణాన్ని సద్గుణంగా మార్చాలి. మనము కళలో ఒక రాంగ్ పని చేస్తున్నాం, హింసాత్మకమైన పని. ఆ హింసాత్మకమైన పని చెయ్యకుండా ఉన్నట్లుగా మనం భావించాలి. అప్పుడు అక్కడ ఆ చైతన్యంలో ఆ మార్పు వస్తుంది అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. ఆ పని చేయమంటున్నారు థర్డ్ సెక్షన్ లో. గాంభీర్యం అనేది అంతర్గత శక్తి సామర్థ్యాలకు ఓ ఉదాహరణ. అది మీలోనే విత్తనంలా దాగి ఉంది. గంభీరంగా ఉండడం అంటే ఏమిటని మీరు సంవత్సరాల తరబడి చింతన చేయాలి. అంటే ఒక విషయము అనుకోగానే ఇప్పుడు బుద్ధి నాస్య ప్రణశ్యతి అంటారు. బుద్ధి నశించి ప్రవర్తించొద్దు అంటారు. అసలు బుద్ధి నశించి ప్రవర్తించకుండా ఉండాలంటే నేను ఎలా జీవించాలి అని అలా తెలుసుకోవాలి. మానం మధురం, అవమానం మధురం అంటారు. మరి మానము అవమానాన్ని మధురంగా ఎలా చేసుకోవాలి? ఏకత్వంలో జీవించాలి అంటారు. మరి ఏకత్వంలో నేను ఎలా జీవించాలి అని మనకి మనముగా ప్రశ్నించుకుంటూ అలా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాలి. అది గంభీరంగా ఉండడం అంటే ఏమిటని మీరు సంవత్సరాల తరబడి చింతన చేయాలి. అది ఎలా పనిచేస్తుంది? అది ఎందుకు పనిచేస్తుంది? ఆ విత్తనం నాలో ఎందుకు ఉంది? దానికి నా వ్యవస్థ అంతటితో, ఆరోగ్యంతో, శ్రేయస్సుతో, జ్ఞానోదయంతో ఏదైనా సంబంధం ఉందా? దానికి వేరే వాళ్ళతో ఏదైనా సంబంధం ఉందా? దానికి అదృశ్య లోకాలతో సంబంధం ఉందా? దానికి భవిష్యత్తో, నిర్వాణపు అంతిమ స్థితిలో ఏదైనా సంబంధం ఉందా? మీ అంతర్గత శక్తి సామర్థ్యాలను సాకారం చేసుకోవడానికి సమయం, ప్రయత్నం అవసరమవుతాయి. ఈ మళ్ళీ మధ్య చదవనా? ఒక మేడము ఫోన్ చేశారు. ఫోన్ చేసి మేడం నాకు క్యాన్సర్ రాబోతుంది అని చెప్పారు అని అన్నది. అవునమ్మా అయితే కర్మధ్యానం చెయ్యి అన్నాను. తర్వాత 2-3 రోజులకి మళ్ళీ ఇంకొక మాట వచ్చింది మేడం. నీలో మరణాన్ని జయించగలిగే శక్తి ఉంది అని చెప్పారు మేడం అన్నది. అంటే ప్రతి ఒక్కరిలోనూ మరణాన్ని జయించగలిగే శక్తి ఉంటుంది. మరి దాన్ని సాకారం చేసుకోవాలంటే దానికి తగ్గ ప్రయత్నం చేయగలగాలి కదా. అప్పుడు తనతో అన్నాను, అమ్మా నీలో అది ఉంది ఆ శక్తి. అది సాకారం చేసుకోవాలి అంటే కర్మధ్యానం చేసి నువ్వు కర్మలు చూసి క్లియర్ చేస్తే ఆ మరణాన్ని కూడా జయించగలిగే శక్తి నీలో బయటకు వస్తుంది అని చెప్పి, ఓకే మేడం ఇలాగ చేయాలా అని అన్నది. అంటే ప్రతి ఒక్కరిలోనూ మరణాన్ని జయించగలిగే శక్తి అనేది ఉంది అనేది మాస్టర్స్ ఆమెకి ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చారు. మళ్ళీ చదువు ఆ లైన్లు. అది ఎలా? ఓకే అక్క. గంభీరంగా ఉండడం అంటే ఏమిటని మీరు సంవత్సరాల తరబడి చింతన చేయాలి. అది ఎలా పనిచేస్తుంది? అది ఎందుకు పనిచేస్తుంది? ఆ విత్తనం నాలో ఎందుకుంది? దానికి నా వ్యవస్థ అంతటితో, ఆరోగ్యంతో, శ్రేయస్సుతో, జ్ఞానోదయంతో ఏదైనా సంబంధం ఉందా? దానికి వేరే వాళ్ళతో ఏదైనా సంబంధం ఉందా? దానికి అదృశ్య లోకాలతో సంబంధం ఉందా? దానికి భవిష్యత్తుతో,
నిర్వాణపు అంతిమ స్థితితో ఏదైనా సంబంధం ఉందా? మీ అంతర్గత శక్తి సామర్థ్యాలను సాకారం చేసుకోవడానికి సమయం, ప్రయత్నం అవసరమవుతాయి. అంటే సమయం, ప్రయత్నం అవసరమవుతాయి. ప్రయత్నం లేకపోతే మళ్ళీ అదేమీ చేయలేము. అందుకే బీజాలు వేసేసి కూర్చుంటే కాదు, బీజాలకి తగ్గ పోషణ కూడా ఇవ్వాలి అన్నారు ముందు పాయింట్లలో. ఏంటి ఆ పోషణ? ప్రయత్నం, ఆచరించటం, పాటించటం. అది మీరు ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తారో, ఏ స్థాయిలో తీవ్రమైన కృషి చేస్తారో, ఆ స్థాయిలోనే మీరు ఆధ్యాత్మికంగా విజయవంతమవుతారు. అంటే ఏ స్థాయిలో ఎవరైతే ఎలా చేస్తారో దాన్ని బట్టే వాళ్ళ విజయం. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా. మన యొక్క కృషిని బట్టే మన యొక్క ఎదుగుదల, మన యొక్క ప్రయత్నాన్ని బట్టే, అంటే మన లోపల ఉన్న ఆ తృష్ణ తపనను బట్టి మనం ముందుకెళ్తాం. మీరు ఆధ్యాత్మికంగా చేసే విశేష కృషి ఒక్కొక్క బిందువుగా పోగై పాత్ర నీటితో నిండుతుంది. పాత్ర నీటితో నిండుతుంది. అది ఒక సరస్సుగా, ఆ తర్వాత మహాసాగరంగా మారుతుంది. ఇది అంతే మీరు కదా. సాధించిన విజయం. మీ విస్తరణ, మీ ఆత్మ సాక్షాత్కారం అనేవి మీరు ఒక్కొక్క బొట్టుగా చేసిన విశేష కృషి, ప్రయత్నాల ఫలితంగానే సంభవించాయి. ఒక సమావేశానికి వెళ్ళడం నాకు గుర్తొస్తోంది. ఆ బృందం నాయకుడు సమావేశంలో పాల్గొన్న వాళ్ళతో మీరిప్పుడు చెత్తకుప్పల్లా ఉన్నారు. కానీ కొన్ని నిమిషాల తర్వాత మీరు ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాయోగులుగా మారిపోతారు. నేను ఇదంతా గమనిస్తూ అతను ఏ విషయంలో దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా అతను దేని మీదో కాలు వేసి జారిపడి తన ముక్కు పగలగొట్టుకున్నాడు. నువ్వు వీళ్ళందరినీ ఆత్మసాక్షాత్కారం పొందిన మహాయోగులుగా చేస్తానని అంటున్నావా? నీకు సరిగ్గా ఎలా నడవాలో కూడా తెలీదు అని నేను అతనితో అన్నాను. అసలైన గురువులు, అసలైన బోధనలు ఏ వాగ్దానాలు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు ఏమీ చెయ్యలేరు. అసలైన గురువును కలుసుకున్న తర్వాత ప్రజలు చేసే మొదటి ఫిర్యాదు ఏమిటంటే, నేను ఆ గురువు దగ్గరకు వెళ్ళాను కానీ నాలో ఏ మార్పు రాలేదు. చదువు కంటిన్యూ చేయి. ఇలా ఎందుకు జరిగిందంటే, మీలో ఏదైనా మార్పు రావడానికి స్వయంగా మీరు ఏమీ చేయలేదు. మీరు 3 నెలల పాటు మా తరగతులకు వస్తే కనుక మీరు యోగులవుతారు, పరివర్తన చెందుతారు, అందంగా అవుతారు అని అసలైన గురువులు చెప్పరు. ఇదంతా పెద్ద అబద్ధం. నిజానికి మిమ్మల్ని మీరే నిర్మించుకుంటారు లేదా నాశనం చేసుకుంటారు. అంటే వినడం తోటి చేయడం తోటి అయిపోద్ది అనేది లేదు. అంటే మీరు మా క్లాసులకి రండి, మీరు అయిపోతారని చెప్తారు. ఎలా అయిపోతారు? ఎవరికి వాడు ఆచరిస్తే అవుతాడు గాని విన్నందువల్ల అవ్వరు కదా. అది మీరు సరైన గురువుతో ఉన్నప్పుడు కొన్నిసార్లు మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు. మీరు సరికాని గురువుతో ఉన్నప్పుడు కొన్నిసార్లు మిమ్మల్ని మీరు నిర్మించుకుంటారు. ఇదంతా అంటే చేసేది గురువు మన కాదు. చేతుల్లోనే ఉంది. అంతా మన చేతుల్లో ఉంది అని చెప్తున్నారు. కానీ మిమ్మల్ని నాశనం చేసేది లేదా నిర్మించేది మీరే. అది నాశనం. ఇప్పుడు కర్మ ధ్యానం అందరికీ చెప్తున్నాం. అందరికీ చెప్తుంటే కొంతమంది మాత్రమే తీసుకొని ముందుకెళ్తున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. అంటే ఏంటి? తీసుకున్నాడు, ఆచరించి వాళ్ళని వాళ్ళు బయటికి తీసుకొచ్చుకుంటున్నారు. తీసుకోనోడు ఆచరించడం లేదు, ఏమీ చేయడం లేదు. కాబట్టి వాళ్ళు ఆ దుర్గుణం నుంచి, వాళ్ళ ఆ ప్రాబ్లం నుంచి, ఆ సమస్య నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అది నిర్మించుకోకపోవడం అనేది ఎవడికి వాడి చేతుల్లో ఉంది. ఈ గురువు చేతుల్లో కూడా లేదు. గురువు కూడా చెప్తాడు అంతవరకే. చెప్పిన దాన్ని ఆచరించినప్పుడే పూర్తవుతది. అందుకే నేను ఒక మాట అంటుంటాను మామూలుగా నాతో మాట్లాడి, మేము ఎన్ని చెప్పినా సరే మీరు ఆచరిస్తే పూర్తవుతుంది తప్ప ఆచరించింది ఏమి పూర్తవ్వదు. మా చేతుల్లో కూడా లేదు ఆచరణ. ఎవరిది వాడి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు కాదు జ్ఞానం, ఎన్నో యుగాల నుంచి ఈ జ్ఞానము చెప్తూనే ఉన్నాడు. కృష్ణుడు ఉన్నప్పటి నుంచి చెప్తున్నాడు.
ఆ కృష్ణుడికి ముందు కూడా చెప్పారు. కానీ ఆ కృష్ణుడు చెప్తున్నాడా, అదే ఆ జ్ఞానాన్ని అందరం చెప్పుకుంటున్నాము. పుస్తకాల రూపంలో అన్ని చోట చదువుతున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ పరిస్థితి వచ్చినప్పుడు ఆచరించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేదే పట్టుకోమంటున్నారు. ఫైనల్ గా అక్కడికే వచ్చారు. ఈ లెసన్ అంతా ఆచరణ. నువ్వు ఆచరిస్తేనే నీ అంతరంగంలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ బయటికి తీసుకురాగలవు అన్న కోణంలో చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి అంతరంగంలో ఆ శక్తి సామర్థ్యాలు బీజాల రూపంలో వేయాలి. వేసిన వాటికి పోషణ వేయాలి. పోషణ అంటే ప్రయత్నము, ఆచరణ ద్వారా అవి మొక్కలుగా మారుతాయి. అదే మాట చెప్తున్నారు ఆయన. ముందుగా మీరు పెంపొందించుకోవాలని అనుకుంటున్న అంతర్గత శక్తి సామర్థ్యాల గురించి ధ్యానం చేయండి. ఒక తోటమాలిలాగా మీరు విత్తనాన్ని తీసుకొని ప్రేమతో, భక్తితో దాన్ని నాటుతారు. మీరు దానికి నీరు పోసి ఎరువు వేస్తారు. మీరు దాని గురించి కలలు కంటారు. అది మొలకెత్తడం, అందంగా తయారవ్వడం మొదలవుతుంది. అది బాగా పెరిగి పెరిగి చివరకు ఒక మహావృక్షం అవుతుంది. అప్పుడు మీరు అనుకుంటారు, సరే, నాలో ఉన్న శక్తి సామర్థ్యాల్లో ఇది ఒకటి అని. ఇక రెండవ దాని గురించి ఆ తర్వాత మూడవ దాని గురించి కృషి చేయడం మొదలు పెడతారు. లేదా మీరు ఒకేసారి చాలా విత్తనాలను నాటవచ్చు. మీరు ఎన్ని విత్తనాలు నాటుతారు అనేది మీరు ఏ స్థాయిలో చైతన్యం పొందారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని విత్తనాలు నాటారు, ఆ ఎన్ని విత్తనాలకి పోషణనిచ్చారు అనే దాన్ని బట్టి మన చైతన్యం స్థాయి పెరుగుతూ ఉంటుందన్నమాట. ధ్యానానికి రెండో కోణం కూడా ఉంది. మీరు మీ లోపల దాగి ఉన్న శక్తి సామర్థ్యాల గురించి ధ్యానం చేయడమే కాకుండా ఆ లక్షణాలను, శక్తి సామర్థ్యాలను సాకారం అయ్యేలా చేసుకున్న మహాత్ముల గురించి కూడా ధ్యానం చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, మనము ఏదైనా ఒక శక్తి క్షేత్రానికి వెళ్ళాం. ఆ శక్తి క్షేత్రంలోకి వెళ్ళాక ఆయనతో కనెక్ట్ అయినట్టు భావిస్తూ ఆయన గురించి సాధన చేయమంటాం. ఎందుకు చేయమంటాం? వాళ్ళు అక్కడి నుంచి ఏదో ఒక సందేశం, ఏదో ఒక జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంటారు. అందుకని మనము ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవ్వండి అంటుంటారు. ఒకసారి ఒక శిష్యుడు లడఖ్‌కు వెళ్తున్నాడు. అతడు ప్రయాణంలో ఉండగా తెల్లని గుర్రంపై స్వారీ చేస్తున్న మాస్టర్ మౌర్య కనిపించారు. ఆ శిష్యుడు ఆయన వైపు చూసి సౌందర్యం, అద్భుతమైన ప్రకాశం ఆయనలో మూర్తీభవించి ఉన్నట్లుగా గ్రహించాడు. అలాంటి మహాత్ములు గుర్తింపు కోసం ప్రవచనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఉనికే మీపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఆయన దర్శనమైంది ఆయనకి. అలాగా మనకి ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ధ్యానం చేసేటప్పుడు కొంతమంది దర్శనం అనేది అవుతుంది. మీరు అంతర్గత శక్తి సామర్థ్యాల గురించి ధ్యానం చేయడమే కాకుండా ఆ శక్తి సామర్థ్యాలు మూర్తీభవించినట్లున్న మహాత్ముల గురించి కూడా ధ్యానం చేయాలి. ఉదాహరణకు, రకరకాల మతాలను స్థాపించిన వారిని మీకు నచ్చిన వారు ఎవరైనా మీరు ఎంపిక చేసుకోవచ్చు. అంతర్గతంగా దాగి ఉన్న ఆ శక్తి సామర్థ్యాల గురించి, అలాగే వాటిని సాకారం చేసుకొని ఆ శక్తి సామర్థ్యాలను ఇతరులకు ఉదాహరణగా ఉండేలా చేసిన వారి గురించి ధ్యానం చెయ్యండి. ధ్యానం ద్వారా చదవనాక చదువు. ధ్యానం ద్వారా మీ మనస్సులో ఆ శక్తి సామర్థ్యాలను మీరు పెంపొందించుకుంటారు. అంటే బై హార్ట్ చేస్తాం కదా ఆ శక్తి సామర్థ్యాల గురించి. ఓ, వీళ్ళలో ఇంత శక్తి సామర్థ్యం ఉందా, ఓకే, నేను కూడా ఇలా ఉండగలగాలి అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మనం కూడా ఆ శక్తి సామర్థ్యాలను మనలో వచ్చేటట్టుగా చేసుకుంటాం. చదువు మాధవి. మీరు వాటికి పోషణ అందించి ఎరువు వేసి నీరు పోస్తారు. ఈ అంతర్గతంగా శక్తి సామర్థ్యాలను సాక్షాత్కరించుకున్న వాళ్ళ గురించి ఆలోచించడం ద్వారా
మీరు మీ చైతన్యాన్ని విస్తరించుకోవడం మొదలు పెడతారు. ఇతరులు ఆ పని చేశారు కాబట్టి ఆ శక్తి సామర్థ్యాలను పొందడం సాధ్యమే అని నమ్మకం, విశ్వాసం మీలో పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాధించారు కాబట్టి, వాళ్ళ నుంచి అవన్నీ మనకు అందించబడతాయి కాబట్టి, మనం గూడా వాటిని గలుగుతాము అని ఒక కాన్ఫిడెన్స్ ఒస్తది. ఓకే. వీళ్ళు సాధించారంటే వీళ్ళ గైడెన్స్‌లో మనం ముందుకెళ్తే, మనం గూడా అలాగా సాధించగలుగుతాం అనేది ఒస్తదనమాట. ఓకే. హ్మ్. నేను రసాయన శాస్త్రం చదువుతూ, అమ్మో! ఇది చాలా కష్టం అని అన్నాను అనుకుందాం. కానీ గొప్ప ప్రయోగాలు చేస్తూ, ఈ సిద్ధాంతాల గురించి లోతైన అవగాహన ఉన్న ఒక గొప్ప రసాయన శాస్త్రవేత్తను నేను చూస్తే కనుక, నేను కూడా ఆయనలా అవ్వడం సాధ్యమే అని నేను అనగలుగుతాను. ఇది ఆయనలా ఎదగడానికి ఒక గొప్ప ఆహ్వానం, సవాలు అవుతుంది. రోల్ మోడల్. వాళ్ళని చూసినప్పుడు ఓహో! నేను గూడా ఇలా తయారవ్వగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఒస్తది. ఇప్పుడు పత్రి సారున్నారు. ఆయన శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, మరి ఇన్ని చేయాలనుకున్నారు. ఆయన చేశారు గదా! ఆయన్ని చూడగానే ఓహ్! ఈయన చేశారు కదా! అలాగే నేను గూడా చేయగలుగుతాను అని అనుకున్నారు గాబట్టి ఎంతోమంది మాస్టర్స్ పరిగెట్టారు. ఈరోజు ఎక్కడికక్కడ శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. ధ్యానం గురించి ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హ్మ్. ధ్యానంలో ఉండే మూడవ అని ఇది ఆయన ఎదగడానికి ఒక నేను కూడా ఆయనలా అవ్వడం సాధ్యమే అని నేను అనగలుగుతాను. ఇది ఆయనలా ఎదగడానికి ఒక గొప్ప ఆహ్వానం, సవాలు అవుతుంది. అంతే. ధ్యానంలో ఉండే మూడవ కోణం దృశ్య రూపంలో ఊహించుకోవడం. హ్మ్. దృశ్య రూపంలో ఊహించుకోవడం ద్వారా మీ జీవితంలో మీరు పెంపొందించుకుంటున్న, విడుదల చేస్తున్న, వ్యక్తం చేస్తున్న అంతర్గత శక్తి సామర్థ్యాలను మీరు నిజంగానే అవన్నీ చేస్తున్నట్లుగా నాటకీయం చేస్తారు. నాటకీయం అంటే ఒక స్క్రీన్ సృష్టించుకుంటున్నాం. నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. నేను ఇలా ప్రవర్తించకూడదు, ఇలా ప్రవర్తించాలి అని మీరెప్పుడైతే సృష్టించుకుంటుంటారో ఆటోమేటిక్‌గా దాన్ని బయటికి ప్రదర్శిస్తారు అని చెప్తున్నారు. మీకు అంతర్గత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి మీకు ఉన్నత చైతన్య స్థితులను, ఉన్నత స్థాయి, ఉనికి స్థితిని సాధించే మార్గంలో ఎంతో విలువైన సాధనలుగా ఉపయోగపడతాయి. ఈ హ్మ్. శక్తి సామర్థ్యాలను పొందడం ధ్యానపు 3 కోణాల ద్వారా సాధ్యమవుతుంది. మీ అంతరంగంలో దాగి ఉన్న నిధులను మీరు తవ్వి తీయాలని అనుకుంటే కనుక, ఈ 3 కోణాలను ప్రతిరోజు అభ్యాసం చేయాలి. నా 3 కోణాలు చదువు మళ్ళొకసారి. నే ఈ 3 కోణాలు అంటే హ్మ్. హ్మ్. వెన వెనక వ్యాక ఆ! సరేలే. చదువు. నేను పర్వత ప్రాంతంలో ఉన్నప్పుడు కృష్ణుడిలో మీరు చాలా ఎక్కువగా ప్రేమించే మీలో చాలా ఎక్కువగా ప్రేమించే లక్షణం ఏమిటి అని ఎవరో నన్ను అడగడం గుర్తొస్తుంది. ఆ సమయంలో నేను భగవద్గీతను అనువాదం చేస్తున్నాను. నేను ఎంతగానో ప్రేమించే అతి దృఢమైన లక్షణం ఆయనలో ఉండే పట్టుదల అని చెప్పాను. అప్పుడు హ్మ్. నన్ను ఒకచోట కూర్చుని కృష్ణుడి గురించి, ఆయన పట్టుదల ఎలా ప్రదర్శించి చూపాడు అనే దాని గురించి చింతన చేయమని చెప్పారు. అది నన్ను నిజంగా పులకరింపజేసింది. అప్పుడు ఒక చోట కూర్చొని నేను పట్టుదలకు నమూనాగా మారుతున్నట్లుగా 6 నెలల పాటు ధ్యానం చెయ్యమని వాళ్ళు చెప్పారు. ఒకవేళ ఈ లోకంలో నేను ఏదైనా పొందడం జరిగిందంటే కనుక ఆ ధ్యానం కారణంగానే అది సాధ్యమయింది. నా జీవితంలో నేను ఎన్నో తీవ్రమైన పరిస్థితులను అనుభవించాను. నిందలు, అపవాదులు, అసూయ, ద్రోహం. కానీ నేను ప్రతిసారి పట్టుదలగా నిలబడగలిగాను. అంటే అంటే అటువంటివన్నీ ఎదురైనా సరే కుప్పకూలిపోకుండా పట్టుదలతో నిలబడి ఉండాల. అది. నేను నా గదిలో కూర్చొని ఉండగా 'శంబాలా ఇతిహాసం' 'ద లెజెండ్ ఆఫ్ శంబాలా' అనే పుస్తకం రాయాలనే ప్రేరణ నాకు కలిగింది. నేను ఆ పుస్తకం వ్రాయలేను.
నేను సిద్ధంగా లేను అని నేను అనుకున్నాను. మూడవ రోజు సూర్యాస్తమయ సమయంలో సరే సరే ప్రయత్నించి చూస్తాను అని అనుకున్నాను. కొన్ని కాగితాలు తీసుకొని 36 గంటల పాటు వ్రాస్తూనే ఉన్నాను. ఆ పుస్తకం పూర్తయింది. ఒకసారి నేను ఒక నేను ఓ ఉత్తరాన్ని అందించడానికి ఒకానొక ప్రాంతానికి వెళ్తానని ఎవరికో చెప్పాను. దాదాపు నేను చనిపోయినంత పనయింది. కానీ నేను ఆ గమ్యాన్ని చేరుకున్నాను. పట్టుదల వేరే వాళ్ళు ఎవరో మనల్ని ఆరాధించాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ఆరాధించుకోవాలి. సరైన అర్థంలో ఆ పని చెయ్యాలి. అంటే ఇక్కడ మనలో పాయింట్ చూడండి. మనల్ని మనం ఆరాధించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఆరాధించుకుంటామో, మనల్ని మనం సరిచేసుకోవడానికి ముందుకెళ్తాం. అసలు మన మీద మనకు ఆరాధనే లేదు. అప్పుడు మనల్ని మనం సరిచేసుకోగలుగుతామా? సరిచేసుకోలేం గదా! ఎంత బావుందో చూడండి పాయింట్ అద్భుతంగా. మనల్ని మనమే ఆరాధించుకోవాలి అని చెప్తున్నారు. ఒకసారి నేను ఓ ఉత్తరాన్ని అందించడానికి ఒకానొక ప్రాంతానికి వెళ్తానని ఎవరికో చెప్పాను. దాదాపుగా నేను చనిపోయినంత పనయింది. కానీ నేను ఆ గమ్యానికి చేరుకున్నాను. పట్టుదల పట్టుదల వేరే వాళ్ళు ఎవరో మనల్ని ఆరాధించాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే ఆరాధించుకోవాలి. సరైన అర్థంలో ఆ పని చెయ్యాలి. మనలో దాగి ఉన్న సౌందర్యాన్ని పెంపొందించుకోవడం మొదలుపెట్టినప్పుడు మనం అలా చెయ్యగలుగుతాము. అది. మనం అలా చెయ్యగలుగుతాం. చేయగలుగుతాం. అప్పుడు మనలో ఉన్న సౌందర్యం బయటకొస్తుంది. ఇప్పటిదాకా మనకి మనల్ని మనం ఆరాధించుకోవాలి అనే కోణం, గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి, భగవంతుడిని ఆరాధించాలి అనుకుంటాం. భగవంతుడిని ఆరాధించడము ఒక మెట్టు. కానీ మనల్ని మనం కూడా ఆరాధించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఆరాధించుకుంటామో, మనల్ని మనం సరిచేసుకోవడానికి రెడీగా ఉంటాం. చాలా మంది సెల్ఫ్‌లో ఉండదు. వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచన ఉండదు. ఎంతసేపటికి. అలా ఉండకూడదు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించగలగాలి. వాళ్ళని వాళ్ళు ఆరాధించుకోవాలి, గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. సెల్ఫ్. లేకపోతే మనల్ని మనం సరిచేసుకోము అని. ఆచరణాత్మకమైన రెండవ అడుగు సేవ. అంటే మీ స్వభావంలో మీరు పెంపొందించుకుంటున్న అంతర్గత శక్తి సామర్థ్యాలను పంచుకోవాలి. అంటే అందరితో పంచుకోవాలి. ఏమేమి అంతర్గత సామర్థ్యాలు పెంచుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనం చేస్తుందంతా ఆ సజ్జన సాంగత్యమే. హ్మ్. మీలో మేల్ మీలో మేల్కొన్న అంతర్గత శక్తి సామర్థ్యాలను వ్యాపించేలా చెయ్యడం. పంచుకో పంచుకోవడమే సేవ. అంతే. సృజనాత్మక విధా హ్మ్. చదవనాక్క? ఆ! సృజనాత్మక విధానాలు, సాధనలతో వీలైనన్ని మార్గాల ద్వారా మీరు పంచుకోవాలి. అందరూ అనుకునే దానికి భిన్నంగా ఆధ్యాత్మిక జీవితంలో సమృద్ధి, శ్రేయస్సు అనేవి ఇవ్వడం ద్వారానే పెరుగుతాయి. అంతే గదా! ఆధ్యాత్మికంలో ఎంత ఇస్తే అంత పొందుతామంటారు. ఇవ్వడంలోనే మనము ముందు అడుగులో ఉండాల. అంతేకాని ఎంతసేపటికి అయ్యో! నాకు ప్రేమించేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరని వాళ్ళకి వాళ్ళు అనుకుంటుంటారు. కానీ అందించగలిగే శక్తి మీలో ఉంది. తీసుకునే శక్తి కంటే కూడా అన్న అవగాహన అయిన వాడు అందించడమే చేస్తూ ఉంటారు. అలాగా మనలో ఉన్నదాన్ని మనం అందించాలి అనే కోణంలో చెప్తున్నారు. కానీ సమకాలీన జీవితం శ్రేయస్సు పేరుతో చలామణి అవుతున్నది ఇతరులకు తెలియకుండా తీసుకోవడం ద్వారా పెరుగుతుంది అని నమ్ముతుంది. నిజానికి మీ సౌందర్యాన్ని, మీ ప్రకాశాన్ని, మీ నిధులను పంచుకోవడమే సేవ. మీ సౌందర్యాన్ని, మీ మీ ప్రకాశాన్ని, ప్రకాశాన్ని, మీ నిధులను. అన్నిటిని పంచుకోవడమే. హ్మ్. క్రీస్తు గొప్ప విందును ఏర్పాటు చేసిన ఒక ధనవంతుడి కథ చెప్పాడు. ఆ విందులో లెక్కలేనన్ని రకరకాల ఆహార పదార్థాలు వడ్డించారు. దాని అర్థం ఏమిటంటే ఆ విందు ఇస్తున్న వ్యక్తి స్వయాన క్రీస్తు. వాస్తవ రూపం దాల్చిన తన అంతర్గత శక్తి సామర్థ్యాలను
ఆహార పదార్థాల రూపంలో సమర్పిస్తున్నాడు. చాలా మంది అతిథులొచ్చారు. ఆ విందు చాలా బాగా జరుగుతూ ఉండగా, మురికి బట్టలు వేసుకున్న ఒక మనిషి అక్కడికొచ్చాడు. అతడిని బయటకు పంపేయండి అని ఆతిథ్యం ఇస్తున్న వ్యక్తి చెప్పాడు. మురికిగా ఉన్న బట్టలనేది అతను తన అంతర్గత శక్తి సామర్థ్యాలను ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా లేడు అని సూచిస్తుంది. అంటే అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను ఎవరితో చేసుకోవాలి అనే భావన వాళ్ళకి లేదు అని సూచిస్తుంది. అంటే మన అంతర్గతంగా ఉన్న ఈ శక్తి సామర్థ్యాలు ఈ రోజు ఈ అనుభవం పొందాను, ఈ జ్ఞానం పొందాను, నాలో ఇట్లాంటి దుర్గుణం ఉంది, దాన్ని సద్గుణంగా మార్చాను, నాలో ఇలాంటి అరిషడ్ వర్గం ఉంది, దీన్ని ఇలా మార్చాను అని చెప్పుకోవడమే. అది ఎప్పుడు చెయ్యాలి అంటున్నారు. అంతే కదా. పత్రిసారి మీ అనుభవాలని ఎప్పుడు చెప్తూ ఉండండి, చెప్తూ ఉండండి. మీరు ఎంత చెప్తూ ఉంటారో అంత పెంచబడుతూ ఉంటది అని చెప్తారు. అది ఆ విందులో ఆతిథ్యం ఇస్తున్న వ్యక్తి తన సౌందర్యాన్ని, తన వంటకాలను ఇతరులతో పంచుకుంటున్నాడు. అతను తన మిత్రులకు విందు ఇస్తున్నాడు. మరో విధంగా చెప్పాలంటే, సాకారమైన తన అంతర్గత శక్తి సామర్థ్యాల సంపదను పంచుకోగల అర్హత ఉన్నవారికి విందు ఇస్తున్నాడు. ప్రతి ఆహార పదార్థం ఒక పువ్వు, ఓ అంతర్గత శక్తి సామర్థ్యం పెంపొందించుకున్న పండిన వంటకం. మళ్ళీ చదువు లాస్ట్ లైన్. సాకారమైన తన అంతర్గత శక్తి సామర్థ్యాల సంపదను పంచుకోగల అర్హత ఉన్న వారికి విందిస్తున్నాడు. ప్రతి ఆహార పదార్థము ఒక్క నిమిషం. పంచుకోగల అర్హత ఉన్నవాడు అంటే నీ యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు చెప్పినప్పుడు వినేవాడికే నువ్వు చెప్పు, విననోడికి చెప్పొద్దు అని మనం చెప్తుంటాం. నీ అనుభవ జ్ఞానం, నీకు ఒక అనుభవం వచ్చింది, కర్మ ధ్యానం చేసావు, కర్మలు క్లియర్ చేసుకున్నావు, దీని గురించి నువ్వు చెప్తున్నప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళకి చెప్పు. డ్రీమ్స్ ద్వారా మన అంతరంగాన్ని మనం మార్చుకోవచ్చు, మన అంతరంగంలో మనం ఎలా ఉన్నామో మనం చెక్ చేసుకోవచ్చు అని మనం మార్చుకున్నాం. మన అనుభవ జ్ఞానాన్ని ఇంకొకరికి అందిస్తున్నాం. అందించేటప్పుడు వాడు స్వీకరిస్తాడా స్వీకరించాడా అనే దాన్ని బట్టి కూడా మనం అందించాలి అంటున్నారు. స్వీకరించే వాళ్ళకి అందించాలి, లేని వాళ్ళకి వద్దు. ప్రతి ఆహార పదార్థం ఒక పువ్వు, ఓ అంతర్గత శక్తి సామర్థ్యం పెంపొందించుకున్న పండిన వంటకం. ప్రజలు దానిని తినడం కోసం అతను దాన్ని సిద్ధం చేశాడు. మన అంతర్గత శక్తి సామర్థ్యాలను పంచుకోవడమే సేవకు అసలైన అర్థం. అంతర్గత సామర్థ్యాన్ని పంచుకోవడమే సేవకు అసలైన మెట్టు. అంటే మనలో ఉన్న వాటిని చెప్పుకుంటూ, మనకున్న దాన్ని అందరికీ పంచుకుంటూ, జ్ఞానాన్ని, మన అనుభవ జ్ఞానాన్ని పంచుకుంటూ వెళ్ళడమే సేవ అని చెప్తున్నారు. మూడవది ఆచరణ. అక్క చాలు. ఓకే.